శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇప్పుడు మనం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి రూపంలో విగ్రహాన్ని పెట్టడం, అలానే ఇంకొక దగ్గర పుష్ప రూపంలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం, ఇట్లా రకరకాలుగా వినాయకుడి విగ్రహాలని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు వినాయక చవితి ఇంత భారీగా చేయడం కావచ్చు, లేకపోతే ఈ రకంగా అంటే ధూమ్‌ధామ్‌గా చేయడం అంటారు చూడండి. తర్వాత ఊరేగింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బాలగంగాధర్ తిలక్ గారి వల్ల వచ్చింది. ఓకే. అంటే దానికి ఒక కథ ఉంది. ఇప్పుడు అనవసరం అది. అక్కడ ముంబైలో ఆయన తీసుకురావటానికి కారణం, సో మన హిందూ ధర్మాన్ని ఆయన బయటకు తీసుకురావడం కోసం మన మీద మిగతా వాళ్ళు చేస్తున్న అంటే అణచివేత కార్యక్రమాలను ఆయన తగ్గించడం కోసం ఆయన ఈ పని చేశారు. సో మనకి ముంబైలో కూడా చాలా బాగా జరుగుతుంది, కానీ ముంబై కంటే హైదరాబాద్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అవును. అసలు చాలా కన్నుల పండుగగా ఉంటుంది. సో ఇంత ప్రతి వాళ్ళు పూజిస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా కొంతమంది మనకి సహాయం చేస్తారు పందిళ్ళకి వచ్చి. అంటే ఇక్కడ మతం కంటే కూడా కలిసికట్టుగా చేయటం అనేది. ఇప్పుడు మనకి ప్రతి చోట ఇదివరకు ఒక ఏరియా ఉంటే ఒక పందిరే ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళు పందిళ్ళు పెట్టేస్తున్నారు, చందాలకు వస్తున్నారు. చందాలు కూడా ఒక అట్రాక్షన్ అయిపోయింది. నిజంగా అది ఉన్న మాట అది. అందరూ అలా ఉన్నారని నేను అంటల్లా. ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ దట్. సో ఇంత బాగా చేసే ఈ వినాయక చవితికి వినాయకుడిని మనం రకరకాల రూపాల్లో చూసుకుంటాము. మనకు ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడు ఆ హైట్లో కావచ్చు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంలో దాన్ని రూపొందిస్తారు. అంటే ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా, ఒక నిష్టగా చేస్తారు. అలాంటప్పుడు మీకు సినిమా పిచ్చి ఉంటే ఉండొచ్చు, మీకు హీరోలు నచ్చచ్చు, లేకపోతే మరొకటి నచ్చచ్చు, రేవంత్ రెడ్డి గారు నచ్చచ్చు, అవంతా ఇమ్మెటీరియల్. మీ ఇష్టాన్ని మీరు ఒక దేవుడి రూపంలో చూపించటం అనేది తప్పు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒక దేవుడిగా చేయటం అనేది ఎంతవరకు సబబు? అది కుదరని పని కదా. దేవుడు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. ఒక రూపం మనకి వినాయకుడు అంటే ఇలా ఉంటాడు, వినాయకుడు అంటే ఏనుగు తలతోటి ఉంటాడు ఆయన. దానికి ఒక కథ చెప్పుకుంటాం మనం. మనకి విఘ్నాలు లేకుండా తొలి పూజ అందుకునేది వినాయకుడు. మనం ఏమొచ్చినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజించకుండా పసుపు గణపతి పెట్టుకుంటాం. మనకి చాలా ముఖ్యం. మీకు ఎన్ని విగ్రహాలున్నా పసుపు గణపతి లేకుండా, తమలపాకులో పసుపు గణపతి పెట్టకుండా ఏ పూజ, ఏ పెళ్ళి, ఏ కార్యక్రమం జరగదు. మరి అలాంటి వినాయకుడికి మీరు ఇలా ఒక మానవ రూపంలో ఉండే ఒక మనిషిని తీసుకొచ్చి అది వినాయకుడికి ఆపాదించడం అనేది ఎంతవరకు సబబు? మీ ఇష్టాలు మీ ఇంటి వరకు పెట్టుకోండి, కానీ నా ఇష్టాన్ని తీసుకొచ్చి నేను ఒక రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తాను, అది వినటానికి బాలే, చూడటానికి బాలే. అంటే పిచ్చి పీక్స్కి వెళ్తాం అంటారు అది. అలాగే పుష్ప 2 వచ్చింది కదా, ఆ పుష్పలాగా వినాయకుడు. ఇప్పుడు వాళ్ళేం పెట్టమని అడగట్లే, రేవంత్ రెడ్డి గారు అడగరు, లేకపోతే అల్లు అర్జున్ అడగరు. అవును. అయితే ఫ్యాన్స్ అనేవాళ్ళు చేయాల్సిన పని కాదు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ చేసే ఈ పనుల వల్ల నష్టపోయేది అక్కడ రేవంత్ రెడ్డో, లేకపోతే అక్కడ అల్లు అర్జునో. అంటే వాళ్ళని తిట్టుకుంటారు కదా, వీళ్ళని తిట్టుకోరు. ముఖ్యంగా మనం గమనించాల్సింది అది. నేను చేసే తప్పుకి నా తల్లిదండ్రులు ఎలా బాధ్యులు అవుతారో అంతే కదా. అంటే వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది, తిట్లు తినాల్సి వస్తుంది. అదే రకంగా ఇవాళ నాకు రేవంత్ రెడ్డి ఇష్టం అనే ఫ్యాన్స్ కావచ్చు, లేదు అల్లు అర్జున్ ఇష్టం అనే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే మరొకళ్ళు ఇష్టం అనే ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు పెట్టే విగ్రహాల వల్ల ప్రజలు వాళ్ళని తిట్టరు. రేవంత్ రెడ్డి గారిన ఏంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, ఈయనకేంటి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి, ఎందుకు ఇట్లా చేయించుకుంటున్నాడు, ఎంత అప్రతిష్ట, దీనివల్ల ఆయనకి ఏం చెడు జరుగుతుందో అంటారా అన్నారా? అదేవిధంగా అల్లు అర్జున్ని తిడతారు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనం చేసే పనికి వేరే వాళ్ళు బాధ్యులు అవుతారేమో అనే ఆలోచన మనం పెట్టుకుని ఇలాంటి పనులు చేయొద్దండి. వినాయకుడిని వినాయకుడిగా పెట్టండి. మీకు కావాలనుకుంటే ఇంకొక రూపంలో మీరు వాళ్ళ విగ్రహాలు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి, పూజించుకోండి. అది మీ వ్యక్తిగత. లేదు చిన్న గుళ్ళు కడతారు కదా, ఖుష్బూ కట్టారు, ఎవరెవరికో కడుతున్నారు కదా, హన్సిక కట్టారు, తర్వాత కేసీఆర్ కట్టారు, రేవంత్ రెడ్డి కట్టారు, ఇంకా ఎవరెవరో కడుతూనే ఉన్నారు. సరే అది మీ వ్యక్తిగతం, దాని గురించి ఎవడు మాట్లాడటం. అంటే నేను అనేది ఏంటంటే, మనుషుల్ని దేవుళ్ళని చేయకండి, దేవుళ్ళని దేవుళ్ళగా ఉంచండి. మీకు ఇష్టమైతే పూజించండి, వద్దనుకుంటే మానేయండి. ఎవ్వడు బలవంతం చేయడు. అది.
రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.